సో హాయ్ హలో దోస్తులు, వెల్కమ్ టు మై ఛానల్ ఆటో జాన్ 786. సో నేనైతే మళ్ళా కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసిన ఫ్రెండ్స్. సో వీడియో అయితే చాలా బాగా ఉంటుంది, చూడండి. లెంత్ కూడా చాలా పెద్దగా ఉంది. సో ఇవాళ వచ్చేసి ఏంటంటే, నేను చెన్నూరు నుండి రాణాపూర్ మేకల బండి అయితే పట్టుకొని వెళ్తున్నా. బులోరో మేకల బండికి పోతున్నా ఫ్రెండ్స్. సో చూడంగా అయితే మనం భీమారం హెచ్పి పెట్రోల్ బంక్ దగ్గర అయితే ఆగేసి మన బండిలో డీజిల్ అయితే కొట్టిస్తున్నాం. సో మన బండి వచ్చేసి ఇదన్నమాట, చూడండి ఫ్రెండ్స్. మనోడు ఏదో చెక్కలు సెట్ చేసుకుంటుండు, ఓనర్ అన్నమాట. సో మన బ్రో అయితే డీజిల్ కొట్టడం స్టార్ట్ అయితే చేసేసిండు. మన బండ్ల డీజిల్ అయితే ఫుల్ ట్యాంక్ వేసుకుంటున్నాం. సో చూడండి ఫ్రెండ్స్. సో మనమైతే ఇప్పుడు 3030 రూపాయలు డీజిల్ అయితే పడ్డది. 31 లీటర్ 37 పాయింట్ పడ్డది ఫ్రెండ్స్. సో మనోడు పైసలు లెక్క పెట్టయితే ఇస్తుండు. సేటు వాళ్ళ కొడుకు అన్నమాట, ఓనర్ వాళ్ళ కొడుకు. సో చూడండి ఫ్రెండ్స్, మనమైతే భీమారం నుంచి వెళ్ళి దగ్గర జియో ఆఫీస్ దగ్గరికి అయితే ఎంట్రీ అయిపోతాం కొద్దిసేపట్లో. సో చూడండి, వ్యూ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఎండ లేదు కాబట్టి చల్లగా ఉన్నది వాతావరణం. అయితే వర్షం పడే ఛాన్స్ కూడా ఉంది, చెప్పలేము. సో మనమైతే ఇప్పుడు భీమారం దాటేసి దగ్గర జియో ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చేసినాం. శ్రీరాంపూర్ దగ్గర అన్నమాట ఇది. చూడండి ఫ్రెండ్స్, మనోడైతే సేటు వాళ్ళ కొడుకైతే వీడియో తీస్తుండు. తీస్తా బ్రో అయితే వీడియో అయితే తీసిండు, నాది కూడా. సో చూడండి, మనమైతే మధ్యలో వీడియో తీయలే. సో ఇది వచ్చేసి జన్నారం దగ్గర అన్నమాట, అడవి. సో ఇక్కడ ఒకటి చెక్ పోస్ట్ వస్తుంది, ఆ చెక్ పోస్ట్ కాడ ఎంట్రీ అయితే చేయించుకోవాలి. సో చూడండి, ముంగడికైతే చెక్ పోస్ట్ కనిపిస్తుందిగా, ఒక ఐచర్ బండి అయితే ఆగి ఉంది. సో ఇక్కడ ఎంట్రీ చేయించుకొని వెళ్ళడం జరుగుతుంది. ఇది ఫారెస్ట్ చెక్ పోస్ట్ అన్నమాట. సో మనవానికి బండి నెంబర్ గుర్తులేక ఫోటో అయితే కొట్టుకుంటున్నాం మనోడు, చూడండి ఫ్రెండ్స్. ఈయనే అన్నయ్య. సో అక్కడైతే ఎంట్రీ చేయించుకొని డైరెక్ట్ నేనైతే వెళ్తున్నాను. సో అడవి అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, చూడండి. ఫారెస్ట్ అంటే ఫారెస్ట్ ఇది మన తెలంగాణలో చాలా పెద్ద ఫారెస్ట్ అన్నమాట. ఇది కల్వాల్ టైగర్ జోన్ అన్నమాట, ఇది ఫారెస్ట్ పేరు. సో మనకి ఇప్పుడు రైట్ సైడ్లో అయితే కనిపిస్తుంది, మీరు చూడండి. కల్వాల్ టైగర్ జోన్ అని కనిపిస్తుంది, చూడండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి కల్వాల్ టైగర్ రెక్సివ్ అన్నమాట. సో ఇక్కడైతే బండ్లు పెట్టి ఉంటాయి లోపల తిరగడానికి. లోపల పులులు, సింహాలు, జింకలు అవి ఉంటాయి, వీటిని చూపిస్తారు. ఫారెస్ట్ వాళ్ళ బండ్లే ఉంటాయి. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్గా ఉంటే వచ్చి చూడొచ్చు. సో మనమైతే ఇప్పుడు ఆడికి వెళ్ళి కొద్దిగా దాటేసి అయితే ముంగడికి వచ్చేసినాం. సో ఇది కూడా ఫారెస్ట్ ఏరియా అన్నమాట ఫ్రెండ్స్, ఇది కూడా దానికి సంబంధించిందే. రైట్ సైడ్లో చూడండి, చూపిస్తున్నాను. సో మనమైతే ఇప్పుడు మాటల్లో అయితే ఆదిలాబాద్ ఎక్స్ రోడ్ దగ్గరికి అయితే వచ్చేస్తాం, చూడండి ఫ్రెండ్స్. రైట్ సైడ్లో ఉంటుంది, చూపిస్తాను చూడండి మీరు.
సో ఇక్కడ కూడా వ్యూ చాలా బాగుంది. సో ఇది వచ్చేసి ఆదిలాబాద్ ఎక్స్ రోడ్ అన్నమాట. రైట్ సైడ్లో కనిపిస్తుందా మీకు? చూడండి ఫ్రెండ్స్, ఇటు నుంచి రైట్ తీసుకొని ఆదిలాబాద్ అయితే వెళ్ళొచ్చు. సో ఇది ఆదిలాబాద్ రూట్ అన్నమాట అది. సో మనమైతే ఇప్పుడు స్టేట్ వెళ్తున్నాం, ఎందుకంటే మనం నిర్మల్ నుండి ఒక 6 to 7 కిలోమీటర్స్ అయితే రాణాపూర్ ఉంటుంది. సో చూడండి, సో ముందు వెళ్ళినాక అయితే లెఫ్ట్ సైడ్లో ఇంకొక మంచిగా కల్వాల్ టైగర్ జోన్ అని రాసి ఉంటుంది. అది కూడా మీకు చూపిస్తాను. ఐ లవ్ కల్వాల్ టైగర్ జోన్ అని ఉంటుంది లెఫ్ట్ సైడ్లో, చూడండి. సో ఇక్కడ వర్షం పడి అయితే వెళ్ళిపోయిందన్నమాట, తగ్గిపోయింది. సో అందుకోసమే కొద్దిగా భూమి పచ్చిగా ఉంది. సో చూడండి ఫ్రెండ్స్, సో ఐ లవ్ కల్వాల్ టైగర్ రిక్సివ్ అని ఉందా ఫ్రెండ్స్? చూడండి, చూపిస్తున్నాను. సో చాలా బాగా అయితే రాసి పెట్టారు. ఇది వచ్చేసి అంతా కల్వాల్ టైగర్ రిక్సివ్ అన్నమాట. ఇది ఫారెస్ట్ అన్నమాట, టైగర్ జూ. సో ఆడికెళ్ళైతే మనం దాటేసి ఇంకా 40-50 స్పీడ్లో వెళ్ళడం అయితే జరుగుతుంది, ఎందుకంటే మనకు కూడా చాలా టైం అయిపోయింది. సో ఇది వచ్చేసి నిర్మల్ అయితే ఎంటర్ అయిపోయినాం ఫ్రెండ్స్. ఇది నిర్మల్ అన్నమాట, నిర్మల్ సిటీ. సో మనమైతే నిర్మల్ దాటేసి అయితే రాణాపూర్కి అయితే వచ్చేస్తాం. సో మీరు చూడండి, మీకు చూపిస్తాను. వచ్చేసి నిర్మల్ ఛత్రపతి శివాజీ కాడ నుంచి అయితే రైట్ తీసుకొని బస్ స్టాండ్ దాటేసి ఇక్కడికి వెళ్ళే ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫోటో అన్నమాట. సో ఇక్కడ నుంచి రైట్ తీసుకొని మనమైతే స్ట్రైట్గా వెళ్ళొచ్చేస్తాం. లెఫ్ట్ సైడ్లో బస్ స్టాండ్ కూడా ఉంటుంది, చూడండి ముంగట. సో ఇది వచ్చేసి నిర్మల్ బస్ స్టాండ్ అన్నమాట. సో మనమైతే బస్ స్టాండ్ దాటేసి మెల్లమెల్ల అయితే వెళ్తున్నాం. కొద్దిగా ట్రాఫిక్ కూడా ఉంది, వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. వర్షం కూడా పడుతుంది, మీరు చూడొచ్చు. మీరు కూడా చూడండి, వర్షం అయితే పడుతుంది, కనిపిస్తుందా ఫ్రెండ్స్? సో ఇది వచ్చేసి బస్ స్టాండ్ నిర్మల్ బస్ స్టాండ్ అయితే దాటేసిన ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మన గూడ్స్ సంబంధించిన వెహికల్స్ అన్నమాట. సో మనమైతే ఇప్పుడు చూడంగా అయితే నిర్మల్ దాటేసి రాణాపూర్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం. వర్షం అయితే చాలా అంటే చాలా విపరీతంగా కొడుతుంది. బయట నుంచి ఏం కనిపిస్తలేదు, లోపల వచ్చేసి ఫాగ్ వచ్చేసింది, చూడండి. సో కొద్దిగా అయితే తగ్గిపోయింది ఫ్రెండ్స్, వర్షం పడుతూనే ఉన్నది. మనమైతే ఇక్కడికి వెళ్ళి సీదా దాటేసి అయితే మండి దగ్గరికి వచ్చి వస్తాం, చూడండి. అక్కడ కొండల్లో అయితే చాలా అంటే చాలా బాగా వ్యూ ఉంది ఫ్రెండ్స్. సో అది మనం చూడలేకపోతున్నాం, ఎందుకంటే నేను విపరీతంగా దాందే వీడియోస్ అయితే తీస్తున్నాను. ఆ వ్యూ అయితే చాలా బాగుంది, నాకు కనిపిస్తుంది. సో మీరు కూడా చూడొచ్చు, మీరు కూడా చూడండి. చాలా అంటే చాలా బాగా వ్యూ ఉంది ఆ కొండల పైన. అక్కడైతే మస్తు వాటర్ కొడుతుంది, మస్తు వర్షం కొట్టింది ఫ్రెండ్స్. సో చూడండి, మనమైతే ఇప్పుడు రాణాపూర్ మండికి అయితే వచ్చేస్తాం. లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, చూపిస్తాను చూడండి. ఇక్కడ కొండలపైన అయితే వ్యూ అయితే చాలా అంటే చాలా మస్తుగా అనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది, చూడండి. నల్లగా అయిపోయింది ఫ్రెండ్స్, ఆడైతే మబ్బులు అయితే మస్తు ఉన్నాయి. సో కొండలపైన అయితే మస్తు ఉంటుంది. కొన్ని దగ్గర వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయి ఇటు సైడు. మీరు కూడా తెలిసిన వాళ్ళు ఎవరికైనా ఉంటే వాటర్ ఫాల్స్ దగ్గర కూడా పోవచ్చు. సో మనకైతే తెలియదు అన్నమాట, అందుకోసమే మనం చెప్పాలని అనుకుంటలేను. సో మీకు ఎవరికైనా తెలిసి ఉంటే వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయి ఇటు సైడు, ఆదిలాబాద్ సైడు. సో మీరు కూడా వెళ్ళొచ్చు, చూడండి ఫ్రెండ్స్.
ఆ కొండల్లో అయితే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. సో మనమైతే ఇప్పుడు లెఫ్ట్ సైడు మన మండి అయితే వచ్చేసింది. సో ఇది వచ్చేసి రాణాపూర్ అన్నమాట, రాణాపూర్ మేకల మండి. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చాలా అంటే చాలా పెద్ద మండి అన్నమాట ఇది. సో దాదాపుగా ఇవాళ 10 నుంచి 15 బండ్లు అయితే వచ్చేసినాయి అన్నమాట. మేకల బండ్లు, అన్ని మేకల బండ్లే ఫ్రెండ్స్. ఈ ఎక్కడెక్కడి నుంచో వస్తాయి, ఇలా లోకల్ మేక అయితే ఉండదు. సో బయట మేకలే వస్తాయి. సో ఇది వచ్చేసి మన బండి అన్నమాట. చూడండి, అన్ని బండ్లు పెట్టి ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా పెద్దగా ఉన్నది మండి. చూడండి మేకలు నేనైతే చూపిస్తున్నాను. చూడండి, ఇవన్నీ పెద్ద జాతి మేకలు అన్నమాట. ఇలా మేకలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, పోతులు కూడా ఉన్నాయి. సో వర్షం కూడా పడుతుంది. మీకు ఎవరికైనా మేకలు కావాలంటే రాణాపూర్ మండికి అయితే వచ్చి తీసుకోవచ్చు. ఇక్కడ విడివిడిగా అయితే ఇయ్యరు ఫ్రెండ్స్, ఎందుకంటే లాట్లు ఉంటాయి. 15, 20, 17, 30, 40 అట్లా లాట్లు ఉంటాయి. అట్లా లాట్లు కొనుక్కోవాలా. సో మన ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మళ్ళీ నేను కొత్త వీడియోతో, కొత్త కంటెంట్తో, కొత్త కొత్త ప్లేస్తో, కొత్త కొత్త ట్రావెల్ చేస్తూ మీ ముంగడికైతే కొత్త కొత్త వీడియోస్తో వస్తాను ఫ్రెండ్స్. సో నా ఛానల్ని అయితే ఆటో జాన్ 786ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.